లక్ష్మి ఒకసారి కట్టు వార్డ్ నెంబర్ 3 వార్డ్ నెంబర్ 5 కార్పొరేటర్ గారు అలాగే బెనిఫిషియరీ విజయ బెనిఫిషియరీ దండిగ పద్మ అల్లూరి రేవతి పద్మ వార్డ్ నెంబర్ 7 పద్మ ఒకసారి చెక్ వార్డ్ నెంబర్ 12 రెడీగా చూడండి వార్డ్ నెంబర్ 24 కార్పొరేటర్ గారు అలాగే బెనిఫిషియరీ రాణి అలాగే కలవగడ్డ విజయలక్ష్మి వార్డ్ నెంబర్ 3 రెడీ దండిగ పద్మ అల్లూరి రేవతి జయంతి నెంబర్ 17 అండి తిరువేరు సువర్ణ వార్డ్ నెంబర్ 24 కార్పొరేటర్ గారు అలాగే చాలా కార్పొరేటర్ గారు రాణి అలాగే నేను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అధికారికంగా మొదటి కార్యక్రమం చాలా సంతోషం. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ కూడా మరొకసారి మీకు సేవ చేయడానికి అవకాశం కల్పించిన ఎమ్మెల్యేగా గెలుపొందించిన మా బడంపేట్ కార్పొరేషన్ సంబంధించిన ప్రజలందరికీ, మహేష్ నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంతో మొదలుపెట్టున్నాం కళ్యాణ లక్ష్మి. ఇది ఎన్నికల కన్నా ముందే కోడ్ ఉన్నప్పుడే శాంక్షన్ వచ్చింది, కానీ శాంక్షన్ వచ్చిన నెక్స్ట్ డేనే కోడ్ రావడంతో ఎలక్షన్ కోడ్ రావడంతో మీకు ఇవ్వలేకపోయినాం. ఈరోజు కూడా పెళ్ళిళ్ళు ఉన్నా హరిబరీలు ఎందుకు పెట్టామంటే టైం అయిపోతుంటుంది, మళ్ళీ చెక్ మళ్ళీ గవర్నమెంట్ పోయి మళ్ళీ రావాలంటే డిలే అవుతుంది, మళ్ళీ కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది. బట్ అందరికీ కూడా రాని వాళ్ళకు కూడా మళ్ళీ చెప్పి ఇమీడియట్గా తీసుకోమని చెప్పి మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. నిజంగా ఒక గొప్ప పథకం, దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన దగ్గర ఆడబిడ్డ పెళ్ళి అయితే ₹1,00,000 ఇచ్చున్నాం. కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచన చేసిన ఈ పథకాన్ని ఏ ప్రభుత్వం కూడా కొనసాగించడమే కాకుండా 1,00,000 చెక్తో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు. నెక్స్ట్ ఇచ్చే చెక్కులన్నీ కూడా తులం బంగారంతోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ విధంగా నెరవేర్చాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళు చేస్తున్నప్పుడు ఎంత ఇచ్చినా కూడా తక్కువే, ఎంత పెట్టినా కూడా తక్కువే, కాబట్టి తప్పకుండా అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దాదాపుగా నా నియోజకవర్గంలో 300 చెక్కులు ఇప్పుడు అట్లా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాను. అందరికీ కూడా గతంలో ఏ విధంగా అయితే అప్లై చేస్తే చాలు మధ్యలో ఎవరు లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి అప్లై చేస్తే చాలు వచ్చిందో, ఎవరి ప్రమేయం లేకుండా పార్టీలతో కులాలతో సంబంధం లేకుండా ఏ విధంగా అయితే ఇచ్చున్నామో డెఫినెట్గా అలాగే కొనసాగిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి ఈ చెక్ ఎవరి పేరు మీద అయితే అందుకుంటున్నారో ఆ పిల్లల జీవితాల్లో వెలుగు నిండాలని, సంతోషాలు ఉండాలని, ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాలను చల్లగా చూడాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎమ్మెల్యేగా గెలుపొందించిన మా బడంపేట్ కార్పొరేషన్ సంబంధించిన ప్రజలందరికీ, మహేష్ నియోజకవర్గ ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమంతో మొదలుపెట్టినాం కళ్యాణ లక్ష్మి. ఎన్నికల కన్నా ముందే ఇప్పుడే శాంక్షన్ వచ్చింది, కానీ శాంక్షన్ వచ్చిన నెక్స్ట్ డేనే కోడ్ రావడంతో ఎలక్షన్ కోడ్ రావడంతో మీకు ఇవ్వలేకపోయినాం. నిజంగా ఒక గొప్ప పథకం, దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన దగ్గర ఆడబిడ్డ పెళ్ళి అయితే ₹1,00,000 ఇచ్చున్నాం. కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచన చేసిన ఈ పథకాన్ని
ఈ ప్రభుత్వం కూడా కొనసాగించడమే కాకుండా 1,00,000 చెక్కుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామన్నారు. నెక్స్ట్ ఇచ్చే చెక్కులన్నీ కూడా తులం బంగారంతోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఎంత ఇచ్చినా కూడా తక్కువే, ఎంత పెట్టినా కూడా తక్కువే. కాబట్టి తప్పకుండా అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దాదాపుగా నా నియోజకవర్గంలో 300 చెక్కులు ఇప్పుడు అట్లా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాను. అందరికీ కూడా గతంలో ఏ విధంగా అయితే అప్లై చేస్తే చాలు, మధ్యలో ఎవరు లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి అప్లై చేస్తే చాలు వచ్చిందో, ఎవరి ప్రమేయం లేకుండా పార్టీలతో కులాలతో సంబంధం లేకుండా ఏ విధంగా అయితే ఇచ్చున్నామో డెఫినెట్గా అలాగే కొనసాగిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి ఈ చెక్ ఎవరి పేరు మీద అయితే అందుకుంటున్నారో ఆ పిల్లల జీవితాల్లో వెలుగు నిండాలని, సంతోషాలు ఉండాలని, ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాలను చల్లగా చూడాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.